వెస్ట్ బెంగాల్లో బీజేపీ రాబోతుంది అనేది ఏదైతే మగధా న్యూస్ వీటన్నింటికంటే ముందుగా చెబుతూ వచ్చిందో అదే నిజమైంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన నిర్మించిన సంఘ్ పెట్టిన జెండా మొదలు పెట్టిన స్థానం ఏదైతే ఉందో అక్కడ వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా బీజేపీ బాగా వేస్తుంది అని మనం చెప్పడం జరిగింది. దీనికి ఉపకరణాలు సనాతనం రావాలి అనుకుంది, సనాతనం వచ్చింది అని మనం చెప్పడం జరిగింది. సనాతనం ఈ రోజు 75 ఏళ్ల పాటు దాదాపుగా 1వ తరం 2వ తరం 3వ తరం 3 తరాలు చూసిన బెంగాల్ నేల స్వాతంత్రం తరువాత 1952లో మొదటి ఎన్నికలు జరిగితే ఈనాటి వరకు ఈరోజు 2026 వరకు కూడా లెఫ్ట్ పార్టీ 2.5 దశాబ్దాలు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీ 3.5 దశాబ్దాలు, కాంగ్రెస్ పార్టీ 2.5 దశాబ్దాలు, 25 ఏళ్ళు ఒకళ్ళు, 35 ఏళ్ళు ఒకళ్ళు, 15 ఏళ్ల పాటు టీఎంసీ వీళ్ళిద్దరి బిడ్డగా కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీల బిడ్డగా టీఎంసీ రూపంలో మమతా బెనర్జీ ఏలిన రాజ్యం రౌడీ రాజ్యం. అలాగే ఈరోజు వెస్ట్ బెంగాల్ భద్రత పట్ల ఈరోజు గ్యారంటీ లేని పరిస్థితి, సిఏఏని వ్యతిరేకిస్తున్న పరిస్థితి, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ రావడానికి వీల్లేదు అని అడ్డుపడుతున్న పరిస్థితి, రౌడీలను గూండాలను అక్కడ విచ్చలవిడిగా పెంచి పోషిస్తున్న పరిస్థితి. ఇలాంటి అనేక పరిస్థితుల మీద వెస్ట్ బెంగాల్లో ఏదైతే రౌడీ రాజ్యం నడుస్తుందో ఆ విషయాన్ని మగధా న్యూస్ మొదటి నుంచి చెబుతూనే వచ్చింది.